బీఆర్ఎస్ లో నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆ పార్టీ ఎమ్మెల్సీ కేసీఆర్ కూతురు కవిత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పరోక్షంగా దుయ్యబట్టారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తాను జైల్లో ఉన్నప్పుడే ఇది జరిగిందన్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడే తనపై కుట్రలు జరిగాయని కవిత తెలిపారు. తన మీద పడి ఏడిస్తే మీకేమొస్తుంది, ఆడబిడ్డ మీద ఏంటి మీ ప్రతాపము అంటూ ప్రశ్నించారు. అయితే తాను జైలుకు వెళ్లినప్పుడే పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని, కానీ కేసీఆర్ తనను వారించినట్లుగా తెలిపారు. లీకు వీరులను పట్టుకోండి అంటే గ్రీకు వీరులు తనపై దాడి చేస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు. మీ తెలివి ప్రతిపక్ష నేతలపై చూపించండి, తన జోలికి వస్తే బాగుండదంటూ ఆగ్రహించారు. ఇక తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలకు పార్టీ స్పందించాలని ఆమె డిమాండ్ చేశారు. తన లేఖను లీక్ చేసిందెవరో చెప్పాలన్నారు కవిత. కేసీఆర్ కు నోటీసులు వస్తే ఎందుకు నిరసనలు లేవని ప్రశ్నించారు. తనపై వస్తున్న తప్పుడు ఆరోపణలను పార్టీ ఎందుకు ఖండించడం లేదని ఆమె నిలదీశారు. పార్టీ చేయాల్సిన సగం పనులు జాగృతి తరపున తాను చేస్తున్నానని వెల్లడించారు. కాంగ్రెస్ తో రాయబారాలు చేసే అవసరం తనకు లేదన్నారు కవిత. తనను కేసీఆర్ కు దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే నన్ను కావాలని ఓడించారని కవిత ఆరోపించారు. నన్ను పార్టీకి దూరం చేస్తే ఎవరికి మంచిదో అందరికీ తెలిసిందేనని తెలిపారు. ఆమె చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే తాను కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నానన్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తాను చివరిసారిగా కాంగ్రెస్తో మాట్లాడింది 2013లోనేనని స్పష్టం చేశారు.